ఈ వీడియోలో వచ్చేసి నేను నా పాపతో ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేయడము, ఒక్క 24 గంటల్లో ఇన్ని రకాల ఎమోషన్స్ నేను ఫస్ట్ టైం ఫీల్ అవ్వడం అనేది జరిగింది. ఏంటంటే ఈ వీడియో అసలు క్లారిటీగానే ఉండదు, కానీ నా ఎమోషన్స్ ఆ రోజు నేను ఫీల్ అయినవి, నేను పడ్డ తిప్పలు నా కూతురుతో ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినడానికి కొంచెం సరదాగా, కొంచెం ఫన్నీగా, కొంచెం డివోషనల్గా చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకుండా మాత్రం కంప్లీట్గా చూడండి. మొత్తానికి నా జర్నీ స్టార్ట్ అయింది. మా తమ్ముడు దిగబెట్టాడు. అర్ధరాత్రి 12 గంటలకు దెయ్యాలు తిరిగే టైంలో స్టార్ట్ అయిందిరా. బస్ స్టాండ్కి వెళ్ళాక ఇలా ఒక వీడియో తీసుకుని నా కూతురు చూడండి మాస్క్ పెట్టుకొని ఉన్నాయి. ఫస్ట్ టైం నేను వీడియో తీస్తుంటే నన్ను చూసి భయపడుతుంది నా కూతురు. అంత కామెడీ అనిపించిందో నాకు అసలు. ఈ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అయ్యేదాకా నా కూతురు నవ్వడం అదే ఫస్ట్ టైం. ఇంకా నవ్విందే లేదురా. ఇంటికి వచ్చేదాకా ఒక్కటే ఏడుపు. బస్సు ఎక్కిన తర్వాత అయితే ఇంకా అసలు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే గుర్తుకొచ్చేస్తుంది. బస్సు అంతా ఒక చుట్టేసింది. అందరూ ఎంతమంది హెచ్చరించినాక నా కూతురు ఏడుపే మానలేదు. ఆ ఏడుపులో పాలు తాగితే ఏమన్నా ఏడుపు మానుద్దేమో, నిద్రపోతుందేమో నేను ట్రై చేస్తే ఆ ఏడుస్తూ నా డ్రెస్ చింపేసిందిరా. ఇంకా చూడండి, ఆ సేఫ్టీ పిన్ ఉండబట్టి ఏదో అలా మేనేజ్ చేసుకుని ఇంటికి ఊరు దాకా వెళ్ళిపోయాను. ఆడవాళ్ళకి ఆ సేఫ్టీ పిన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అప్పుడే అర్థమైందిరా. ఆ తర్వాత అసలు వీడియో తీయడానికి అస్సలకే అవ్వలేదు. ఆ తర్వాత తెల్లారుజామున 5 గంటలకల్లా పామూరులో వచ్చి పడ్డాను. పామూరు ఎప్పుడో నా స్కూల్ టైంలో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట. నా 10th క్లాస్ తర్వాత నేను ఇంకా పామూరులో అడుగు పెట్టిందే లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో చుట్టూ ఒకసారి వచ్చి వెళ్ళాను. ఇంతవరకు రాలేదు. నేను ఆ బస్ కండక్టర్కి చెప్పాను, మమ్మీ డాడీ సెంటర్లో దింపండి అయ్యా నన్ను, అక్కడి నుంచి నేను ఎలాగోలా వెళ్తాను అన్నట్టు. మమ్మీ డాడీ సెంటర్ అంటే ఎక్కడమ్మా, నువ్వు ఎప్పుడుకో చెప్తున్నానో మాకు అది తెలియదు, కాబట్టి మేము కందుకూరు సెంటర్లో దిగబెడతాము అన్నారు. తీరా చూస్తే ఆ రెండూ ఒకటే అయిపోయాయి. అది మాత్రం నా తప్పు కాదు రోయ్. నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మమ్మీ డాడీ సెంటర్ అని మాత్రమే అనేవాళ్ళు. ఇప్పుడు కందుకూరు సెంటర్ అంటున్నారని నాకేం తెలుసు. ఇదేదో బాగుంది కానీ ఇంకెట్టయితే మనం ఊరికి చేరుకోలేమని చెప్పి ఇంకా మా నాన్నకి ఫోన్ చేసుకుంటూ ప్రతి క్షణానికి ఒక ఫోన్. ఆ రోజు మా నాన్నకి మా అమ్మకి విసిగెత్తిపోయి ఉంటుంది నా దెబ్బకి. అన్నిసార్లు ఫోన్ చేశాను. మా పామూరులో ఇప్పుడు అది ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, అసలు ఏం గుర్తుపట్టలేకపోతున్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆటో ఎక్కడ దొరుకుతాయన్న ఆటో స్టాండ్ కూడా మార్చేశారా. 5 రూపాయల ఛార్జీతో ఇంటి ముందు ఆటో నుండి 200 రూపాయల ఛార్జీ ఇచ్చినా కానీ ఊరు దగ్గరకు కూడా దింపలేకపోతున్నాయి ఇప్పుడు ఆటోలు. అంత కాస్ట్లీ అయిపోయిందిరా పామూరులో కూడా. అంతేలే, ఎప్పుడో 2014లో ఊరు వదిలిపెట్టిపోయిందని 2026లో వచ్చి ఊరు ఎత్తుకుంటుంటే ఓ పక్క ఆనందం, ఇంకో పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క బాధ. అసలు ఎంత మారిపోయింది అని చెప్పి షాక్లో ఉండిపోయినా నేను. అసలు ఎన్ని రకాల ఎమోషన్స్ కానీ వచ్చాయో. నా స్కూల్ మొత్తం ఇక్కడే జరిగింది. ఇప్పుడు చూస్తే నేను అసలు ఏం గుర్తుపట్టలేకపోతున్నాను. ఎంత లేదన్నా మనం పుట్టి పెరిగిన ఊరు, మనం చదువుకున్న ఊరు ఒక్కసారి చాలా రోజుల తర్వాత మనం చూసామనుకోండి కొంచెం బాధగా అనిపిస్తుంది. అది మనం గుర్తుపట్టలేని పక్షంలో నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడెప్పుడో ఊరు దాటిపోయిందని అసలు ఊరికి ఇంతవరకు ఎందుకు రాలేదు అన్నదానికి ఎక్కువ రీజన్ ఉంది. నా 10వ తరగతి తర్వాత నేను చదువుల కోసం గుంటూరు వచ్చాను. నా కోసం మా అమ్మ మా నాన్న కూడా వచ్చేసారు. ఆ తర్వాత మేము అక్కడే సెటిల్ అయిపోయాము. ఇంకా ఊరు వచ్చిందే లేదు. అటు నుంచి అటు పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోయాను. ఇంకా మా ఊరు వచ్చింది లేదు, చేసింది. ఏదైనా పని ఉంటే అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చిపోయేవాళ్ళు, లేకపోతే మా తమ్ముడు వచ్చేవాళ్ళు తప్ప నేను ఏ రోజు ఊరు వచ్చిందాన్ని కాదురా. ఆడపిల్లని కదా, పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఇంకా ఊరు తొందరగా రారు. నా పరిస్థితే కాదు, ప్రతి ఆడపిల్ల పరిస్థితి అలాగే ఉంటుంది. ఫైనల్గా కొండారెడ్డిపల్లి వచ్చేసాను. ఉదయాన్నే 6 గంటలకు. అందరు లండన్ పోయే టైంకి నేను ఊర్లో ఆటో దిగాను రా. ఆహా, ఏమి నా అదృష్టము. ఊర్లో దిగంగానే నాకు అసలు సిగ్నలే రాలేదు నా ఫోన్కి. ఫోన్పే చేద్దామన్నా కానీ ఆటో వాడికి మా ఆయనకి ఫోన్ చేసి మరీ పే చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత రెడీ అయ్యి శిలప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళాను. ఇలా ఉంది శిలప్రతిష్ఠ. చూడటానికి కళ్ళు 2 సరిపోలేదు. ఆ రామనామస్మరణతో చుట్టూ మారు మోగిపోయింది. చెవుల్లో వినడానికి అమృతం పోసినట్టుగా, ఒళ్ళంతా గగ్గురు పొడిచినట్టు, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం నా కళ్ళకి. అబ్బో, నేను కూడా ఏంది ఇంత బాగా మాట్లాడుతున్నాను, నాకు ఇంత బాగా మాట్లాడడం వచ్చేసింది రోయ్. ఒట్టి శంకుస్థాపన అనిపోయిన నాకు తీరా చూస్తే ధ్వజస్తంభం, గోపురం పెట్టడం, అదే కలశం పెట్టడం అన్నీ ఒకటే రోజు అయిపోయాయి. అంతా ఇలా ఉంటే అందరూ రామ రామ అంటుంటే నా కూతురు మాత్రం గోవింద కొడుతుంది 2 చేతుల పైకెత్తి. అక్కడ అందరు రామ అన్నంతసేపు అందరికీ ఆపోజిట్గా నా కూతురు గోవింద గోవింద అన్నట్టు చేతులు 2 పైకెత్తి గోవిందలు కొడుతుంది. ఈ శిల ప్రతిష్ఠ మొత్తం 3 రోజులు జరుగుతుందన్నమాట. 3 రోజుల్లో మొదటి 2 రోజులు మాత్రం ముందు బయట సీతారాముల వారి పర్ణశాల కడతారు. పర్ణశాలలో ఉత్సవ విగ్రహాలు పెట్టి వాటికి హోమాలు జపాలు చేసిన తర్వాత ఆ తర్వాత విగ్రహాలు ప్రతిష్ఠించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇదిగోండి, ఇదే ఆ పర్ణశాల అనమాట. ఓ పక్క హోమాలు ఉంటాయి, ఇంకో పక్క వచ్చేసి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలతోనే సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఊర్లో తిరణాలు ఉంటుంది కదా, ఆ తిరణాలప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలతోనే ఊరేగింపు జరుగుతుంది. అదే విగ్రహాలకి కళ్యాణం కూడా చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే పర్ణశాల చూసారో ఆ పర్ణశాల తీసేయడానికి కూడా ఎన్ని రోజుల టైం ఉంటుంది. ఆ టైం తర్వాత దాన్ని తీసేస్తారు. అప్పుడు దాన్ని తీసేటప్పుడు కూడా మంచి రోజు మంచి ముహూర్తం చూసి పూజలు చేసిన తర్వాతే తీసేస్తారు.
ఇంక ఇప్పటికైతే శిల ప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కలశ ప్రతిష్ఠ చేస్తున్నారు. కలశ ప్రతిష్ఠ అంటారా లేకపోతే ఇంకేమంటారో నాకు తెలియదు. మొత్తం మీద నేనైతే అదే అంటున్నాను, తప్పుగా అనుకుంటే మాత్రం సారీ. మొత్తం మీద కలశాన్ని ప్రతిష్ఠించేసి దానికి అభిషేకాలు చేసి ప్రతిష్టాపన దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ధ్వజస్తంభం వచ్చేసింది. ధ్వజస్తంభాన్ని కూడా మనుషులు ఎత్తలేకపోతున్నారని చెప్పి ఇదిగోండి ఇలా క్రెయిన్తో ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ధ్వజస్తంభం కూడా ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత కంకణాలు కట్టుకున్న వాళ్ళు దేవుడు దర్శనం చేసుకొని అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కళ్యాణం దగ్గరికి వెళ్ళి కూర్చొని కళ్యాణం చేయించుకోవాలి. కంకణాలు లేని వాళ్ళు, మనలాగా చుట్టం చూపుకి ఊరికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత కళ్యాణం దగ్గరికి వెళ్ళి కల్లారా కళ్యాణాన్ని చూసి ఆనందిస్తే అంతటితో ఆ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ మొత్తం మీద కంప్లీట్ అయిపోయినట్టు. ఆ కళ్యాణంతో లాస్ట్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఊరు మొత్తం వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళ చుట్టాలని అందరినీ పిలుచుకుని ఉంటారు కాబట్టి ఆడపిల్లకి పసుపు కుంకుమ పెట్టుకొని వాళ్ళని కూడా సాగనంపుతారు. ఈ విగ్రహ ప్రతిష్టకి రాలేని వాళ్ళు ఆడపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, ఈ సంవత్సరం లోపల ఏదో ఒక రోజు వచ్చి పసుపు కుంకుమ తీసుకుని వెళ్తే సరిపోతుందంట దేవుడి దర్శనం తీసుకొని. ఇంకా నేను కూడా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా రిటర్న్ అయిపోయాను నా పాపతో. అరే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చింది ఒక దారి పోయేది ఒక దారి అవుతున్నట్టు నేను మా ఊరి మీదగా వెళ్ళాను రా. వెళ్ళేటప్పుడు మా ఊరిని కూడా చూసుకొని వెళ్ళాను. నేను పుట్టి పెరిగిన ఊరిని కూడా చూశాను అనమాట. ఆనందం మామూలుగా లేదు అసలు నాకు. ఉదయం బస్ దిగినప్పటి నుంచి అంత మారిపోయింది అనుకుంటున్నాను నేను. మా ఊరు కూడా మారిపోయేసరికి ఇంకా షాక్లో నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టేసింది. మా ఊరికి ముందు పెద్ద హైవే వచ్చిందనమాట. నేను రోజు బస్సులు ఎక్కి చెట్టు దగ్గర ఉన్నాయి అంతా పోయిందనమాట. పెద్ద హైవే వచ్చి దానికి ఫినిషింగ్ వేసి అటు నుంచి ఇటు రావడానికి ఇటు నుంచి అటు పోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఇది ఇంతకీ మా ఊరు అని తెగ సొల్లేస్తున్నాం కానీ మీ ఊరు ఏ ఊరు అని అనుకుంటున్నారా? మా ఊరు వచ్చేసి మోపాడు, పామూరు మండలం, కనిగిరి తాలూకా అనమాట. ఈ వీడియోలో చూసిన పూజ అదంతా కూడా మా ఊరికి దగ్గరలో ఉన్న కొండారెడ్డిపల్లిలో జరిగింది. అది మా బాబాయ్ వాళ్ళ ఊరు. ఆ ఊర్లో జరిగిన పూజ కోసం నేను గుంటూరు నుంచి అర్ధరాత్రి బయలుదేరాను. తీరా ఇంటికి చేరుకునేసరికి కూడా అదే టైం అయిపోయింది. 24 గంటలు నా జీవితంలో ఇన్ని రకాలుగా జరుగుద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంతకీ మా ఊరు దగ్గర నుంచి ఎవరైనా ఈ వీడియో ఒకవేళ మా ఊరు దగ్గర వాళ్ళు కానీ మా ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా చూస్తుంటే ఒక్క కమెంట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇది ప్రకాశం జిల్లా వాళ్ళైనా పర్లేదు. సారీ ఇప్పుడు ప్రకాశం జిల్లా కాదు, మార్కాపురం జిల్లా అయిపోయింది మాది. జిల్లా పేరు మార్చేశారు. మా ఊరు మారడమే కాదు, మా జిల్లా పేరు కూడా మారిపోయింది. మీరు ఈ వీడియోలో సరిగ్గా గమనిస్తే మా ఊరు కానొస్తుంది. నేను ఏదైతే చెప్పానో హైవే ఫినిషింగ్ అని అది కూడా కానొస్తుంది. ఇదంతా సరే కానీ నాకులాగా చాలా సంవత్సరాల తర్వాత మీ సొంత ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బాయిలు అయితే ఉండరు, మోస్ట్లీ అమ్మాయిలే ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాధ్యతలు, పిల్లలు, సంసారం అన్నీ పైన పడ్డాక మన సొంత ఊరు కాదు, వాళ్ళని వాళ్ళే మర్చిపోయి ఏదో లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటారు. ఏదో ఎప్పుడైనా ఊరు గుర్తుకొచ్చినప్పుడు అలా కళ్ళల్లో నీళ్లు తిరగడం తప్ప ఊరికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. నేను అలాగే మా ఊరిని కూడా అలా చూసుకొని ఇలా మురిసిపోయి వస్తూ మధ్యలో నరసింహస్వామి కానీ వస్తే బస్సులో నుంచే నరసింహస్వామికి దండం పెట్టుకొని ఇలా గుంటూరు వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు అన్నం వండకుండా ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి దాంతోనే కడుపు నింపుకోమని చెప్పేశాడనమాట. అమ్మయ్య, ఇంతటితో అయిపోయింది ఈ వ్లాగ్. మీకు కూడా చూసే బాధ తప్పింది అనుకోమాకండి. వారానికి ఒక్కసారే కదా అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియోస్. వీలైనంత వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చేసినప్పుడు కొంచెం కష్టమో నష్టమో నా వీడియోస్ కొంచెం చూసి కొంచెం లైక్ చేయండి అబ్బా. అయ్యో ఇంతకు చెప్పడమే మర్చిపోయాను. కొండ మీద చిన్నగా ఒక గుడిగా అని వస్తుంది చూసారా, అది అమ్మవారి గుడి. నరసింహస్వామి గుడికి అమ్మవారి గుడికి చాలా దూరం ఉంటుంది. ఆ గుడికి అంత దూరం ఉండడానికి కూడా ఒక కథ ఉంది. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వ్లాగ్ చేసి దాని గురించి మొత్తం హిస్టరీ మీకు పెడతాను. ఉంటాను, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా.